హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్లో ఏంటి మన ప్రాబ్లం? ఇంతవరకు చూసాము వైపీలో డిఫరెంట్ టైప్స్. ఇఫ్ ద క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్, హౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ ద వైపీ, అండ్ ఇఫ్ ద క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ ఉన్నప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా అప్లై చేయాలో చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద ఫంక్షన్ హ్యావింగ్ ద ఇనీషియల్ కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఇలా ఇచ్చారండి. we need to find the complementary function and particular integral. Finally, in the general solution you need to substitute our initial values, then you will get c1 and c2. ఆ వచ్చినటువంటి c1 c2ని జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకే, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఎలా ఇచ్చారు చూడండి. హియర్ దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి, బట్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. టీలో ఉంది ఫంక్షన్ అంటే ఏంటిది? డి బై డిఎక్స్ కాకుండా డి బై డిటీ ఈజ్ క్యాపిటల్ డి అండ్ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ఈజ్ క్యాపిటల్ డి స్క్వేర్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ కొంచెం ఫాస్ట్గా చేస్తాను చూడండి. ఎందుకంటే వై డబల్ డాష్ అంటే నేను ఏమని రాయొచ్చు? డి స్క్వేర్ వై. నౌ ఐల్ రీరైట్ ద గివెన్ ఈక్వేషన్. డి స్క్వేర్ వై ప్లస్ 4y ప్లస్ 20y is equal to what ma? 23 sin t minus 15 cos t. చూడండి, ఇందులో నుంచి నేను y కామన్ తీస్తే ఎలా రాయొచ్చు? d square plus 4 into 20y is equal to 23 sin t minus 15 cos t. This is a given problem. From this side, by using this LHS side, we'll get yc. By using this side, we'll get the particular integral. First, I need to find out the complementary function. ఎలా వస్తుంది complementary function? Auxiliary equation is, first auxiliary equation రాయాలి, that is f of m is equal to 0. Then I need to write in the place of dm, అప్పుడు ఇది 4d కదండి, 4m అవుతుంది ప్లస్ 20. చూడండి, నార్మల్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫర్ దాట్ వీఆర్ యూజింగ్ మైనస్ బి. నార్మల్ ఫ్యాక్టరైజేషన్లో రూట్స్ రాలేదండి. ఏం యూజ్ చేస్తాను? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. కమాన్, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ 1, b ఈజ్ 4 అండ్ c ఈజ్ 20. అప్పుడు మైనస్ బి మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ఇస్ 16 మైనస్ 4ac, 4 ఇంటూ 20 ఇంటూ 1 80. అవునండి. ఇప్పుడు నాకు ఇది డివైడెడ్ బై 2a మీన్స్ 2. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఐ విల్ గెట్ 4 ప్లస్ ఆర్ మైనస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి? 64 కదా, మైనస్ 64 వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ మైనస్ 64 అంటే నేనేమని రాయొచ్చు చూడండి. రూట్ మైనస్ 64 అంటే నెగిటివ్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. 64 ఈజ్ నథింగ్ బట్ 8 8s డివైడెడ్ బై 2. 2 టేక్ ఇట్ అవుట్, డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s ఓకే అండ్ 2 4s. అంటే నాకు ఏమొచ్చింది చూడండి ఇక్కడ. This is our root. This is in the form of alpha plus r minus i beta. Alpha plus r minus i beta లో ఉన్నప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని తెలుసు? c1 ఏం తెలుసు? e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. కానీ మనకి తెలుసు ఇక్కడ ఆల్ఫా అంటే -2, బీటా అంటే 4. సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? yc e to the power of -2x into c1 cos beta అంటే 4x plus c2 sin 4x. కానీ ఈక్వేషన్ టీలో ఉంది కాబట్టి నేను ఎందులో రాయాలండి? ఈ ఫంక్షన్ని టీలో రాయాలి, నాట్ ఎక్స్. ఓకే, ఇది కూడా టీ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్?
Okay, now we're going to find the పర్టిక్యులర్ ఇంటిగ్రల్. ఆ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి? పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఎలా చేస్తాను? దేర్ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x, but the q of x is 23 sin t minus 15 cos t. చూడండి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నానో. yp is equal to 1 by f of d, which is nothing but d square plus 4d plus 20 of 23 sin t minus 15. Listen here. Now I need to separating the fraction, then I'll get it. Separating the terms here, then apply our f of d principle, which is first term is nothing but 23 sin t minus 15 upon d square plus 4d plus 20 of cos t. Here what we have to do, no need to write the yp1 and yp2, direct you can substitute, but this is the first yp and this is the second yp. If you have any confusion, direct you can write it down here. Put in the place of d square, what we have to do, t coefficient is 1, means minus of 1 square, which is minus 1. And again here in this fraction, what we have to do, put d square is equal to minus of 1 square, because t coefficient is 1, which is nothing but minus 1. ఇప్పుడు మీరు ఈ టర్మ్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తూ సింప్లిఫై చేయండి. అప్పుడు అది ఏమవుతుంది? 23 upon this will become to minus 1 plus 4d plus 20 of sin t 15 upon d square. d square అంటే మనకి ఏమని తెలుసండి? minus 1 plus 4d plus 20 of the given trigonometric function. If after substitution the denominator will become to 0, what we have to do? X by the 2a into this differentiation. అవునా? కానీ ఇక్కడ అది అవసరం లేదు మనకి. చూడండి డినామినేటర్ ఎలా వస్తుంది? 20 minus 1 19 అంటే 4d minus 19 sin t. 4d minus 19 వచ్చిందండి. అంటే నేను ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 4d plus 9. ఒక స్టెప్ డైరెక్ట్ రాస్తున్నాను. 4d plus 9 వచ్చింది నాకు. After simplification of this, now I need to rationalize the factor with 4d plus 9. This is sin t. Now 15 upon, this is what? 4d minus 19. Okay, 4d minus 19. Same here, rationalize the factor with opposite sign. 4d plus 9 by 4d plus 9. Denominator though multiply and divided with 4d plus 9. Now this will be changed to, ఎలా చేంజ్ అవుతుంది? 23 into 4d plus 9 upon a plus b into a minus b, a square minus b square, which is nothing but 16d square, which is nothing but 16d square, because 4d whole square, 19 whole square, which is nothing but 361 into sin t minus 15 into 4d plus 9 of cos t upon, this is also 16d square minus 361. Here what we have to do? Put d square is equal to minus of 1 square minus 1. Okay, ఇక్కడ కూడా సేమ్, ఎందుకంటే టీ టర్మ్ ఏ టీ కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. Put d square is equal to minus of 1 square, which is minus 1. Put all the values here. Now this will become to 23. First you need to simplify, the denominator will become to finite value. Denominator finite వచ్చేంత వరకు సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? 16 of minus 1 minus 361 అంటే minus 16 minus 361. After simplification this total will become to minus 377. ఓకేనా? సింప్లిఫై చేశాను d స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి.
ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. 15 4d plus 9 into cos t upon minus 377. Okay, now what is the common term here? 23 by, okay, now you need to simplify this. First of all, numerator lo d undi kada, nenu d ni simplify chestanu. Don't touch the denominator, is already done. Okay, ఇప్పుడు denominator లో మనకి ఎలాంటి d లేదు, d square లేదు. ఇప్పుడు numerator ని simplify చేయండి. 23, okay, this is what 23 into 4, which is nothing but 92. 4 23 4d sin t, d 92, oh 92 kada, 23 4s are 92 into d sin t, that is what d sin t plus which is, what is the value of this? 1 second. Again 93, this is 19, right? No. ఇది 19 అండి, ఇది 19, నేను అదే చూస్తున్నాను. 19 ఇది 19, ఇది 19. ఓకే, 19 into 23 అంటే నాకు ఎంత వస్తుంది? 437. ఎంత వస్తుందండి? ఓకే, ప్లస్ 437. 19 23 437 sin t by, చూడండి అమ్మా, 377లో నెగిటివ్ కామన్ ఉంది కాబట్టి నేను ఈ టర్మ్ని నెగిటివ్ అని రాయొచ్చు, దీన్ని పాజిటివ్ అని రాయొచ్చు. బట్ నెక్స్ట్ కేసులో రాద్దాం మనం అలా. ఓకే, 377, 1 సెకండ్. See all of you, ఇక్కడ మీకు సింపుల్గా ఉండడానికి ఏం చేశానంటే, చూడండి అమ్మ, ఇందాక 4d మైనస్, ఇక్కడ నాకు ఇక్కడ ఏమొస్తుంది? d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 19 కదండి. 4d ప్లస్ 19 వస్తుంది కదా, అంటే 4d మైనస్ 19th ఫ్రాక్షన్ని ప్రోడక్ట్ చేసి డివైడ్ చేశాను. ఇందాక ప్లస్ తీసుకున్నాను తప్పు, ఇది మైనస్ కదా న్యూమరేటర్, ఇది సింప్లిఫై అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. నేను ఏం చేశానంటే ఈ 4d మైనస్ 19 సేమ్, 4d మైనస్ 19 సేమ్, టేక్ ఇట్ అవుట్. అప్పుడు ఇది 23 sin t అని రాయొచ్చు, దీన్ని 15 cos t అని రాయొచ్చు, ఎందుకంటే డినామినేటర్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్. ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ దిస్ విల్ బికమ్ టు -1/377. నేను -1/377 రెండు ఫ్రాక్షన్లోంచి కామన్ తీశాను, 4d మైనస్ 19 కామన్ తీశాను. అప్పుడు నాకు మిగిలినటువంటి వాల్యూ ఏంటిది? ఇక్కడ 23 అండ్ sin t, ఇక్కడ రాశాను sin t. అండ్ ఇక్కడ ఏముంది? 15 అండ్ cos t, ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈజీగా సింప్లిఫై చేశాను, ప్రోడక్ట్ చేసి 4 డెరివేటివ్ ఆఫ్ sin t cos t, 4 into 23 92, అండ్ నెక్స్ట్ and 4 into 15 60. Okay, sin t cos t, okay, this will become to sin t. 1 second, this is what 15, yes, చూడండి అమ్మ, 4d ఇంటూ ఇది అవుతుంది, 4 into 15 ఇది ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ cos t మైనస్ sin t, మైనస్ ఆఫ్ దిస్ మైనస్ విల్ బికమ్ టు ప్లస్ 6 sin t, ఇదేమవుతుంది? 437 sin t, ఈ ప్రోడక్ట్ చేస్తే 285 cos t అవుతుంది. ఇప్పుడు ఇందులో నాకు సైన్ టర్మ్స్ ఏముంటే యాడ్ చేశాను, కాస్ టర్మ్స్ యాడ్ చేశాను. సైన్ ఎన్ని ఉన్నాయి చూడండి, 60 sin t, ఇది ఇందులో నుంచి తీసేస్తే 377 వస్తుంది. అండ్ ఇవి రెండు యాడ్ చేస్తే నాకు 377. ఫైనల్గా న్యూమరేటర్లో 377, డినామినేటర్లో 377 కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఈ ఫంక్షన్ని రివర్సింగ్లో రాస్తే sin t మైనస్ కాస్ t, దిస్ ఇస్ అబౌట్ yp. ఇప్పుడు yc ఏమవుతుంది చెప్పండి? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. చూడండి ఇక్కడ రాస్తాను, కొంచెం నిదానంగా చేయాలండి ప్రాబ్లము, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఊరికే చూసి సాల్వ్ చేశాను నేను M2 పాస్ అవుతాను అనుకోవద్దు ప్లీజ్.
పెన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తేనే మీకు మ్యాథ్స్ అనేది వస్తుంది. ఓకే, ప్లీజ్ దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైసి వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చెప్పండి అమ్మ నాకు వైసి. ఇందాక ఏమొచ్చింది వైసి? e to the power of minus 2t e to the power of minus 2t c1 cos 4t plus c2 sin 4t. ఓకే, c1 cos 4t, c2 sin 4t. వైపు ఏమొచ్చింది? ప్లస్ sin t మైనస్ cos t. గోట్ ఇట్? ఇప్పుడు మన కండిషన్స్ ఏమి ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ఐ నీడ్ టు కన్సిడర్ ద ఫస్ట్ ఇనిషియల్ కండిషన్. వాట్ ఈస్ దాట్? లెట్ ద గివెన్ కండిషన్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది? yx0 ఈజ్ ఈక్వల్ టు y0. అంటే x ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో? y ఫస్ట్ ఈ ఈక్వేషన్లో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు, ఓకే, y ఈజ్ నథింగ్ బట్ y0. దిస్ ఈజ్ y ఆఫ్ t0 అనుకోండి. ఫంక్షన్ టీలో ఉంది కదా, t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి అండ్ y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయండి? 2 0నే ఇచ్చాడు. ఓకే, అంటే ఇది ఏమవుతుంది నాకు? 0 ఈజ్ ఈక్వల్ టు e to the power of 0, దట్ ఈజ్ నథింగ్ బట్ 1. ఇదేమవుతుంది? cos 0. cos 0 ఈజ్ 1 బికాస్ t ఈజ్ 0. ఇప్పుడు sin 0 ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ sin 0 ఏమవుతుంది? 0. cos 0 అనేది 1 వస్తుంది. అంటే ఇది 1 వస్తుంది. నాకు ఫైనల్గా ఏమొచ్చింది చెప్పండి? c1 minus 1 is equal to 0. From here c1 is equal to 1. ఫైనల్గా నాకు c1 వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. దెన్ అగైన్ కన్సిడర్ ద సెకండ్ కండిషన్. Consider the second condition, which is y dash of 0 is equal to minus 1. అంటే ఏంటిది? y t0, y dash of t0 is equal to what? y0. yx0 equal to y0 ప్రిన్సిపల్ యూస్ చేస్తే y డాష్ అంటే ఏంటి? దీనికి డిఫరెన్షియేషన్ కనుక్కోండి. దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది చెప్పండి? దీని డిఫరెన్షియేషన్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నేను దీన్ని ఎలా సాల్వ్ చేశానంటే చూడండి అమ్మా. ఇక్కడ యూవీ అప్లై చేస్తాను, ఇక్కడ కూడా యూవీ అప్లై చేస్తాను. యూవీ డాష్ ప్లస్ వియూ డాష్, యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. దాన్ని నేను అప్లై చేశాక నాకు వచ్చిన రిజల్ట్ ఏంటిదంటే ఇదేమవుతుంది? -2 e to the power of -2t. ఇది చాలా ప్రాబ్లమ్స్లో చెప్పానండి యూవీ, దయచేసి మీరు సాల్వ్ చేయండి. నాకు వచ్చింది ఏమంటే c1 cos 4t ప్లస్ c2 sin 4t. కావాలంటే మళ్ళీ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. e to the power of -2t ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ? differentiation of this, which is minus 4c1 sin t minus 4c2 cos t వచ్చింది. లిజన్ కేర్ఫుల్లీ. ఎలా వచ్చింది? ఇది u అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ దిస్ -2 e power 2t. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్. కాస్ మైనస్ వస్తుంది, సైన్ వస్తుంది. ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ 4tది 4 వస్తుంది. అంటే -4c1 sin t -4c2 cos t వచ్చిందండి. ఇప్పుడు రెండింటిది అయిపోయింది. దీనిది sin t ఏమవుతుంది? cos t అవుతుంది. cos t ఏమవుతుంది? -sin t. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin t. కానీ మనకి తెలుసు y డాష్ ఆఫ్ కండిషన్లో t అనేది 0 ఉంది, y అనేది -1 ఉంది. ఇందులో సబ్స్టిట్యూట్ అండి. y అంటే ఎంత? ఇది y0 డాష్ అంటే ఎంత? 1. y ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 1. t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 ఎంత? నేను చూడండి డైరెక్ట్ రాస్తున్నాను. ఇది 1 అవుతుంది. cos 0 1 అవుతుంది. c1 sin 0 0 అవుతుంది. e to the power of 0 1. sin 0 0, cos 0 1. 4c2 వస్తుంది. ఇక్కడ కాస్ ఓన్లీ కాస్ వాల్యూ వస్తుంది 1, sin 0 అవుతుంది. ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ 2 -2c1 -4c2 ప్లస్ 1. ఈ 1 ఇది తీసుకొస్తే ఏమవుతుంది? చూడండి అమ్మా, c1
minus 2c1 minus 4c2 is equal to minus 2. Minus 2 common from these two sides. ఇదేమవుతుంది c1 plus c2 c1 plus 2c2 2 కామన్ తీసాను కదా is equal to minus 2 minus 2 minus 2 cancel. అంటే నాకు ఏముంది what is the remaining term here c. ఏ టర్మ్ వచ్చిందండి నాకు what is the remaining term here c1 plus 2c2 is equal to 1. కానీ మనకి c1 వాల్యూ ఏమని తెలుసు ఇక్కడ c1 వచ్చిందండి c1 is 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2c2 is equal to 1 అంటే c2 is equal to what 0. నాకు c2 వాల్యూ ఎంత వచ్చిందండి 0. From here c2 is 0 but I know the c1 and c2 right. Put these two values in our general solution. General solution లో substitute చేయండి c1 c2 values. So therefore y is equal to e to the power of minus 2t. c1 అంటే ఎంత 1 అంటే సారీ c1 అంటే ఎంత 1 అంటే ఇది ఏమవుతుంది cos 4t. c2 అంటే ఎంత 0 అంటే ఇది 0 అయిపోతుంది టర్మ్ రాదు. sin t plus sin t minus cos t. This is our final solution. దయచేసి ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. ఎలా అంటే పెన్ పేపర్ తీసుకొని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తేనే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీరు అది సాల్వ్ చేయండి ఎందుకంటే ఒకటి నేను సాల్వ్ చేశాను అట్లీస్ట్ ఒకటైనా మీరు ట్రై చేయండి దట్ ఈస్ జస్ట్ నోట్ ద ప్రాబ్లమ్ ఆల్ ఆఫ్ యూ దట్ ఈస్ సాల్వ్ d square plus 4 of y is equal to sin t plus 1 by 3 sin 3t plus 1 by 5 sin 5t. ఏమి ఇచ్చాడండి this one the initial condition y0 is equal to 1 and y dash of 0 is equal to 3 by 35. ఓకే ఇదండి నేను క్వశ్చన్ అండ్ మీకు ఒక చిన్న హెల్ప్ ఎందుకు సాల్వ్ చేయమంటున్నానంటే కొంతమంది నా మీద డిపెండ్ అవ్వద్దు దయచేసి సాల్వ్ చేయండి ఫైనల్ ఆన్సర్స్ నేను మీకు చెప్తాను కావాలంటే నాకు c1 వచ్చేసి ఎంత వచ్చిందంటే ఇక్కడ 1 వస్తుందండి ఆఫ్టర్ సింప్లిఫికేషన్ c1 1 అండ్ c2 0 ఓకే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి నేను ఆన్సర్స్ చెప్తున్నాను సాల్వ్ చేసి కంపేర్ చేయండి ఆన్సర్ వచ్చేసి cos 2t plus 1 by 3 sin t minus 1 by 15 sin 3t minus 1 by 105 sin 5t. చూడండి అమ్మా ఇది నాకు ఫైనల్ ఎందుకు c1 జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేసినాక c1 c2 వచ్చింది c1 c2 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ దయచేసి ఈ ప్రాబ్లం తీసుకొని మీరు సాల్వ్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్